యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ చుట్టూ ఇలాంటి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, దుష్కార్యములు చేసేవారు ఉంటారు, దేశమందు అల్లకల్లోలను సృష్టించేవారు ఉంటారు, నెమ్మదిగా ఉన్నవారిని విరోధముగా కపట యోచనలు చేసేవారు ఉంటారు. ఇట్లా అనేక మంది ఉంటారు నీ చుట్టూ. నువ్వు ఎలా ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. నీవు మేలు మర్చిపో. దేవుని యందు నమ్మిక ఉంచు, మనుషుల యందు కాదు. దేవుని యందు నమ్మిక. కొన్నిసార్లు మనుషులకు మేలు చేస్తూ తిరిగి వారు ఏమైనా మేలు చేస్తారేమో అని ఆశించే తత్వం మనకు ఉంటుంది. మనం చేసాం కదా, వాళ్ళు కూడా చేయాలి, ఎందుకు చేయకూడదు అనుకుంటాం. అని భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచి మాత్రం దేవుడే నీకు ఇస్తాడు. నువ్వు మేలు చేసిన మనుషుల నుంచి నువ్వు ఆశించవు, మనుషులకు ఆశపడు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచే నువ్వు మేలు చేయి. నువ్వు మేలు చేయనప్పుడల్లా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. అలా ఉంచే నువ్వు మేలు చేయుము. దేశమందు నివసించి సత్యము. ఈ దేశంలో నువ్వు నివసిస్తున్నావు. దేశమందు నివసించి నీవు సత్యమును అనుసరించు. నీ సత్యం అనేది సకల ప్రజలకు తెలియజేయబడుతుంది. దేవుడు సత్యవంతుడైన మాట్లాడుతున్నాడు. దేవునిలో సత్యం ఉంది. దేవుడు సమాధానానికి కర్త, సమాధాన అధిపతి. కాబట్టి నువ్వు చేయవలసింది మేలు చేయము, మరి దేశమందు నివసించి సత్యము అనుసరించు అంటాడు. ఈ దేశంలో మనం నివసిస్తున్నాం కాబట్టి సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మరి ఆయన సత్యవంతుడు. సత్యమైన మార్గము, నీతివంతమైన మార్గాలు, మరి వాటిని అవలంబించి పాటిస్తూ మనము నివసించే విధానం, ఈ జీవితం సత్యముగా ఉండాలి. అందుకే దేశమందు నివసించి నీవు సత్యముగా ఉంటుము అని తెలియజేస్తుంది.